అసలు ఈ 'విశ్వంబర' టీజర్స్‌కి ఆర్ గ్లిమ్స్‌కి ఈ లెవెల్ ఆఫ్ నెగటివిటీ వస్తుందంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఐ వుడ్ సే ఈస్ 'చోటా నాయుడు' గారు. హి ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ దిస్ లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. చిరంజీవి గారి బర్త్‌డే స్పెషల్‌గా 'విశ్వంబర' టీమ్ నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ ఈ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి నేను కాన్స్టెంట్‌గా వింటున్న ఒక మాట వచ్చేసి ఫస్ట్ టీజర్ కంటే ఈ టీజర్ బాగుంది అండ్ ఆహ్, అవుట్‌పుట్ కూడా బెటర్ అయింది. లైక్ వీఎఫ్ఎక్స్ కానీ ఆ క్వాలిటీ గాని బెటర్ అయింది అంటున్నారు. సో నిజంగానే బెటర్ అయిందా? ఆర్ ఆడియన్స్ మైండ్‌తో ఏమన్నా జిమ్మిక్స్ ప్లే చేస్తున్నారా? లెట్స్ డిస్కస్. ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండదండి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ టిల్ ఎండ్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు మోటివేషన్ వస్తాయి ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే ఈ క్వాలిటీ బాగుందంటున్నారో రేపు మూవీ రిలీజ్ అయినాక వాళ్ళే వచ్చి డిసప్పాయింట్ అయినామంటారు బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాడ్ విఎఫ్ఎక్స్. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్కి ఈ గ్లిమ్స్కి నిజంగానే విఎఫ్ఎక్స్ బెటర్ అయిందంటే ఐ వుడ్ సే విఎఫ్ఎక్స్ బెటర్ అవ్వడం కంటే టీజర్లో చాలా లిమిటెడ్ విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు. లైక్ ఒక 2 ఆర్ 3 షాట్స్ కంటే ఎక్కువ పెట్టలేదు. ఎస్పెషల్లీ దట్ స్కార్పియన్ షాట్ అండ్ చిరంజీవి గారు హోల్డింగ్ దట్ ఐ బాల్. ఈ 2 షాట్స్ వరకు విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడి వరకు ఐఎమ్ హ్యాపీ. విఎఫ్ఎక్స్ కంటే కూడా ఐ వాంట్ టు ఫస్ట్ టాక్ అబౌట్ సినిమాటోగ్రఫీ. అసలు ఈ మూవీ షూటింగ్ అప్పుడు ఒక సీన్ ఆర్ ఒక సీక్వెన్స్ అట్లీస్ట్ ఒక షెడ్యూల్ అయిన తర్వాత కూడా ఈ అవుట్‌పుట్ చూసినాక ఎవరికీ డౌట్ రాలేదా? అరే ఇది ఎక్కడో తేడా కొడుతుందని చెప్పి. అంటే చూడకుండా అట్లే కంటిన్యూ అయిపోయారు షూటింగ్ మొత్తం. బ్యాడ్ లైటింగ్ అండ్ బ్యాడ్ సినిమాటోగ్రఫీ ఈ రెండే ఈ మూవీకి ఈ లెవెల్ ఆఫ్ నెగెటివ్ రావడానికి మెయిన్ రీజన్. అసలు అక్కడ చూడండి ఆ క్వాలిటీ అవుట్‌పుట్ ఎలా ఉందో. ఆ గ్లిమ్స్‌లో అంత పెద్ద లైట్ ఏంటండి పక్కన. అది కళ్ళకి కొట్టినట్టు కనిపించేస్తుంది ఆ లైటింగ్. ఈ లెవెల్ ఆఫ్ లైటింగ్‌ని యాక్సెప్ట్ చేసిన డైరెక్టర్ వశిష్ఠ గారు కూడా ఈ గ్లిమ్స్‌కి నెగటివిటీ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఇంకా గట్టిగా మాట్లాడితే హి ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ నాట్ సేయింగ్ నో ఫర్ దిస్ క్వాలిటీ ఆఫ్ అవుట్‌పుట్. అసలు అంతంత బడ్జెట్స్ పెట్టుకున్నారు కదా! ఒక మంచి సినిమాటోగ్రఫర్‌ని పెట్టుకోలేరా? ఈ మూవీకి గనక రేపు ఫ్లాప్ టాక్ వస్తే ఆర్ క్వాలిటీ బాలేకపోయిందని టాక్ వస్తే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాటోగ్రఫీయే. ఇలాంటి షాట్స్ చూసిన తర్వాత కూడా ఇంకా ఈ మూవీ పైన మీకు హోప్స్ ఉన్నాయంటే ఇంకేం చేయలేమండి. అసలు ఈ లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్‌ని వశిష్ఠ గారు ఎలా యాక్సెప్ట్ చేశారు? మేబీ 'చోటా కే నాయుడు' గారి ఎక్స్‌పీరియన్స్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పి నో చెప్పలేకపోయిండా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ హి ఈస్ కంప్లీట్‌లీ ఫెయిల్డ్ యాస్ ఎ డైరెక్టర్ బికాస్ హి ఈస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద క్రాఫ్ట్ అని చెప్పి. అంటే మీరే చూడండి 'చోటా కే నాయుడు' గారి లాస్ట్ రీసెంట్ వర్క్స్ ఏందని చెప్పి మీకే ఒక క్లారిటీ వస్తది. నేను ఈ క్లిప్స్ పాజ్ చేసి పెడితే మీరు చూడండి ఏ లెవెల్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి ఈ లిస్ట్‌లో అని చెప్పి. ఒకదాని మించి ఒక మూవీ ఉంటది. మూవీస్ పోయినాయంటే అది బ్యాడ్ స్క్రిప్ట్ అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్ ఫెయిల్ అవ్వడం అవ్వచ్చు. బట్ వన్ కామన్ థింగ్ బిట్వీన్ ఆల్ దీస్ మూవీస్ ఇస్ బ్యాడ్ సినిమాటోగ్రఫీ, బ్యాడ్ లైటింగ్. మీకు ఈ గ్లిమ్స్ చూసి ఏమన్నా హోప్స్ వచ్చినాయేమో గానీ నాకు మాత్రం ఫస్ట్ గ్లిమ్స్‌కి, ఈ గ్లిమ్స్‌కి పెద్ద తేడా ఏం కనపడలేదు. గట్టిగా చెప్పాలంటే 1, 2 దగ్గర వీఎఫ్ఎక్స్ షాట్స్ బెటర్ అయినాయి తప్పితే సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్ నాకైతే ఏ హోప్స్ లేవు. అయినా ఇలాంటి జిమ్మిక్‌లు ఎన్ని చూడలేదు. 'ఆదిపురుష్' చూడలేదా? 'హరిహర వీరమల్లు' చూడలేదా? 'కన్నప్ప' చూడలేదా? ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయాలి. గట్టిగా బ్యాక్‌లాష్ వస్తే టైం తీసుకుంటున్నామని చెప్పి, బెటర్ అవుట్‌పుట్ ఇస్తున్నామని చెప్పి ఒక 6 మంత్స్ వెయిట్ చేయాలి. మెల్లిగా మూవీ పైన నెగటివిటీ తగ్గుతుంది అనే టైంలో ఎలాంటి బ్యాడ్ వీఎఫ్ఎక్స్ షాట్స్ లేని ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఇది చూసి మన ఆడియన్స్ ఏదో పెద్ద క్వాలిటీ బెటర్ అయిపోయిందేమో అని చెప్పి థియేటర్‌కెళ్ళి చూస్తాం. తీరా చూస్తే ఏమైతది? సేమ్ అవుట్‌పుట్, సేమ్ లెవెల్ ఆఫ్ బ్యాడ్ వీఎఫ్ఎక్స్. జస్ట్ అక్కడ క్వాలిటీ బెటర్ అవుతది అంతే. అసలు వీళ్ళు మూవీస్ తీస్తున్నారా? లేదంటే ఆడియన్స్ మైండ్‌తో గ్యామ్లింగ్ ఆడుతున్నారా? నో ఐడియా. వాహ్! అన్న ఏం స్ట్రాటజీ. వీటన్నిటితో పాటు ఈ మూవీకి ఇంకో పెద్ద బొక్క కనిపిస్తుంది నాకైతే విలన్. రొట్ట విలన్ అండి. అవే అరుపులు, అదే సీరియస్ ఫేస్ పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్. అయినా ఒక చిరంజీవి గారి పక్కన విలన్ అంటే ఎలా ఉండాలి? ఒక 'ఠాగూర్', ఒక 'ఇంద్ర', ఒక 'స్టాలిన్'. బట్ ఇక్కడ నాకైతే పెద్దగా ఏం హోప్స్ లేవు. పక్కా వీక్ విలన్ క్యారెక్టర్ అండి. ఇంకా నా ఒపీనియన్‌ని స్ట్రాంగ్ చేసేలాగా వశిష్ఠ గారి లాస్ట్ మూవీ 'బింబిసార'. ఈ మూవీలో కూడా సేమ్ రొట్ట విలన్. సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో మూవీ మొత్తం అదే ఉంటది. గట్టిగా మాడితే అసలు బేసిక్ లిప్ సింక్ కూడా ఉండదు. అండ్ వీటన్నిటికి తోడు ఈ మూవీలో మౌనిరాయ్ గారితో ఐటెమ్ సాంగ్ అంట. ఇలాంటి జానపద సినిమాలో ఐటెమ్ సాంగ్స్ ఎందుకండి? ఈ ఐడియా ఎవరిచ్చారో గానీ వాళ్ళకి దండం పెట్టినా తప్పులేదు. ఈవెన్ 'బింబిసార'లో కూడా సేమ్ ఇదే ఇష్యూ. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. దాన్ని తీసేసి ఆ పైసలతో ఏమన్నా లాస్ట్‌లో క్లైమాక్స్‌లో బ్యాడ్ సెట్స్ ఉంటాయి. వాటిని బెటర్ చేసుకోవచ్చు కదా! మనం ఎందుకేస్తాం? మాస్ ఆడియన్స్‌కి ఎక్కాలంటే మాస్ సాంగ్ ఉండాల్సిందేనా? ఇంక తప్పదా అమ్మడు లెట్స్ గుమ్మడు. ఇంతేనా ఇంగ? ఇఫ్ స్క్రిప్ట్ బాలేకపోతే ఈవెన్ చిరంజీవి గారు కూడా కెనాట్ సేవ్ దిస్ మూవీ. ఐయామ్ ష్యూర్. నేనేమైనా ఎక్కువ మాట్లాడుతున్నా అంటే ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇది ఫ్రస్ట్రేషన్ కాదండి. ఇదొక బాధ. లైక్ యాస్ ఎ చిరు ఫ్యాన్‌గా అసలు ఎలాంటి మూవీ తీసిండాయన. బట్ ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ తీస్తుంటే ఒక బాధ లైక్ ఇంకెన్ని ఇలాంటి మూవీస్ వస్తాయని చెప్పి. మూవీ 2026 సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ టైం ఉంది. అట్లా బెటర్ క్వాలిటీ అవుట్‌పుట్ చేసుకోనికి. సో, ఈ లోపల ఏమైనా చేస్తే వెల్ అండ్ గుడ్. సినిమాటోగ్రఫీ అయితే ఇంకేం చేయలేం. దాన్ని తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే. అట్‌లీస్ట్ వీఎఫ్ఎక్స్ అయినా బెటర్ అయితే మనకు బెటర్ క్వాలిటీ వస్తది. సో, ఇది గైస్ మన వీడియో ఆన్ 'విశ్వంబర' నచ్చిందా? ఓకే. ఇవన్నీ ముందే చెప్పేసినాం కదా! స్టిల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.